వాక్యం చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 2000 సంవత్సరంలో పోలీసు ఉద్యోగానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 6 సంవత్సరాలు బాగానే చేశాను. చేసిన తర్వాత 2008వ సంవత్సరంలో ప్రతిపాడు వెళ్తే నాతో పాటు 4 కానిస్టేబుల్. మీకు తెలియదు ఉంది, పోలీసులు ఎలా ఉంటుంది, తాగుతారు, తింటారు, కొడతారు, అన్నీ చేస్తారు. ప్రతిపాడు వెళ్ళిన తర్వాత మేము తాగే తాగుడికి నాతో పాటు ఉన్న 4 క్యాన్సర్ చనిపోయారు. మేము తాగే తాగు, నేను ఎంత త్రాగినా సరే, ఎంత రాత్రి అయినా అర్ధరాత్రి అయినా లేకపోతే తెల్లవారుజామైనా తాగేను అంటే కంపల్సరీ భోజనం చేస్తాను, చేయకుండా మాత్రం నేను పడుకోను. వీళ్ళు ఏం చేసేవారంటే తాగి తినేవారు కాదు. ప్రతిపాడు హైవే దగ్గర నుంచి కత్తిపూడి దాకెళ్ళి ఇలా తాక్కుంటూ వెళ్ళి మళ్ళీ అట్టించి మళ్ళీ తాక్కుంటూ ఇక్కడికి వచ్చేవారు. సాయంత్రం 7 గంటలకి నా భార్య క్యారేజ్ పెట్టేది. 2 కప్పులు నిండా అన్నం పెట్టేది, 1 కప్పు నిండా కూడా కూర పెట్టేది. అప్పుడు కూడా నీసినప్పుడు ఎప్పుడు నాకు మొదట దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అది ఇప్పుడు బాణి కాదు, చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అలా పెంచారు మమ్మల్ని. అప్పు చేసినా 110 రూపాయలు చేసి అప్పు చేసినా ఏం చేసినా మా నీసుకోతలో పెంచేది. అయితే నాతో పాటు ఉన్న కానీ 4 చనిపోయారు. నాకు భయం వేసి 2010 పెద్దాపురం వచ్చాను. పెద్దాపురం వచ్చేసిన తర్వాత పెద్దాపురంలో కూడా అదే సహవాసం, ఎక్కడికైనా సహవాసం నాకు మారలేదు. నాతో పాటు ఒక కానిస్టేబుల్ గారు, 2 కానిస్టేబుల్ వారు పెద్దాపురంలో. డైలీ నేను ఇంటికి వెళ్ళబోతు 1 గంట అయింది. 1 గంట కూడా తాగుతానే వెళ్ళేవాడిని. 1 గంట భోంచేసి పడుకున్నాను. పొద్దున్న నాకు పడి అలాగే సంతరిపిలా ఉండి మళ్ళీ కోర్టు నుండి వచ్చేవాడు. ఒకరోజు ఒకసారి మా పెద్ద ఆఫీసర్ ఏం చేయాలంటే, ఏంటి అత్తమాలు అవుతుంది కళ్ళు ఎరగకుండా అంటే నిద్ర సరిపోతుంది సార్, రాత్రి కళ్ళు అయిపోతుంది, ఇంటికి వెళ్ళబోతుంది, మళ్ళీ 1 గంట సరే అని చెప్పేసి కోర్సులో ఉన్నాను. పోలీస్ కోర్సులో ఉన్నాం. మన సొంతదేవాలు ఉంది కదండి, పాత సొంతదాన్ని అప్పుడు తెలిసి పెద్దాపురంలో తెలుసా. ఆ పక్కన గోడ గుడి ఉంటుంది, గుడి పక్క క్వార్టర్స్ మాట క్వార్టర్స్, పోలీస్ క్వార్టర్స్ లోపల మా క్వార్టర్స్లో వెళ్ళాం. ఇక్కడ కూడా తీరు మారకపోతే ఇలా ఒక ఎస్ఐ వచ్చారు. అతను కొంచెం బాగా క్లోజ్గా ఉంటే కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకసారి మా మిసెస్ ఇంటికి వెళ్తే 2 రోజులు 3 రోజులు రాలేదు. ఆ 3 రోజులకి మా మంచంగా దిగి నిశ్చేసాక ఫోన్ చేసాం తాగి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా నా మీద ఒక రిపోర్ట్ పెట్టారు. రిపోర్ట్ పెట్టిన తర్వాత నన్ను ఇక్కడి నుంచి కాకినాడకి బదిలీ చేశారు. బదిలీ చేసిన తర్వాత పని అంటే ఏమున్నది అక్కడ. ఉదయం 6 గంటలకు వెళ్ళాలి, 8 గంటలకు పని చెప్తారు, పని చేయాలి, మళ్ళీ 1 గంట రెస్ట్ ఇస్తారు, మళ్ళీ 9 గంటలకి పని చేయాలి, 11:30కి వదిలేస్తారు, మళ్ళీ సాయంత్రం 3 రావాలి. పని అంటే ఏంటంటే పోలీసులు పిటిక్ అని ఉంటుంది. ఇప్పుడు కూడా నా పిటికి చేసి వచ్చాను, అందుకంత రేట్ అయిపోయింది. ఎలాగంటే మొక్కలకు నీరు వేయాలి, గడ్డి ఉంటే పాత్ర చెక్కాలి. పోలీసులో ఇదే ఉద్యోగం ఏముండదు. ఇదంతా 1 గంటలా చేయగలను. కానీ వాళ్ళు బాగా తీసుకుని 6 గంటల నుంచి 8 గంటల వరకు, 9 to 11:30, సాయంత్రం మళ్ళీ 3:30 to 6. అత్తమాలు పెడ వెళ్ళి రావాలి. సరే అని చెప్పేసి అందరూ నన్ను చూసి ఏమనుకునేవారంటే, ఇదేంటి పెద్దాపురంలో ఒకప్పుడు కోర్టులో చేసినప్పుడు చాలా బాగా చేసేవాళ్ళు, ఇప్పటికీ అయిపోతే పరిస్థితి అని చెప్పి చూసిన అందరూ బాధపడేవారు. పువ్వులు అమ్మే చోట పొలాలు అమ్ముకునే పరిస్థితి అంటే, పూలు అమ్మేవాడు పొలం ఎలా ఉంటుంది, ఆ
ఆ విధంగా నాకు అయిపోయిన తర్వాత రాత్రులు ఎక్కువ దర్శనాలు వచ్చాయి. ఎలా అంటే ఉదయం నేను ఏం చేస్తానంటే ప్రతి మొక్క దగ్గర 6 టైంలో ఒక 5 నిమిషాలు మొక్క దగ్గర నీళ్లు పోసి అక్కడే కూర్చొని మొక్క దగ్గర ఏంటి ప్రభావ నా పరిస్థితి ఎలా అయిపోయింది, నేను ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది అని అనుకొని బాధపడుతూ ఉండేవాడిని. దేవుని ఒకటే కోరుకునేవాడిని. ఏమనంటే ప్రభువా నీ చిత్తం అయితే నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకు పంపిస్తే, ఎప్పుడైతే నేను పంపించాను నేను చనిపోయే వరకు ఏనాడు కూడా బైబిల్ వదని దేవుడిని ప్రమాణం చేసుకున్నాను. అందులోకి వెళ్ళవే కానీ మళ్ళా రావడం ఉండదు. కావాలని అలా గోతులో పడతారా, పనిష్మెంట్ మీద వెళ్ళాను. వెళ్తే సరే అని చెప్పేసి నేను అలా ప్రార్థన చేస్తుంటే రాత్రుళ్ళు దర్శనాలు వచ్చాయి. ఎక్కువ వాటర్ పెద్దాపురంలో వాటర్ అంతా వచ్చింది అన్నమాట. వస్తుంటే ఏంటి నాకు ఇది వాటర్ వస్తుంది అత్తమాలు ఏంటని చెప్పేసి పెద్దాపురంలో ఒక స్వామినాథన్ ఒక మాస్టర్ గారు చచ్చపేశ్వర సాయంత్రం అట్లా ఆయన దగ్గర కూర్చుండేవాడిని. అయ్యారు నాకు ప్రతిరోజు కూడా నాకు దర్శనం ద్వారా వాటర్ వస్తుందంటే దేవుడు మరి నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు గోపి అన్నాడు. ఒకసారి అయితే స్వయంగా నా చేయి పట్టుకొని జగ్గబడ్డ అంటర్ బ్రిడ్జ్ ఉంటుంది, జగ్గబడి బ్రిడ్జ్ మన జగ్గబడి వెళ్ళేటప్పుడు సెంటర్కి బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ ఉంటుంది. కింద నుంచి అంటే నాకు వచ్చిన దర్శనం ఆ లోపల కింద నుంచి ఎలా వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట. దేవుడు నన్ను పట్టుకొని తీసుకెళ్తూ ఆ కిందకి దింపుతున్నాడు. చీకట్లోకి దింపి మళ్ళీ పైకి ఎక్కించాలి. నేను అన్నాను ప్రభు నేను రాను బాబు, నేను రాను, నాకు భయం వేస్తాను, చీకటి నాకు భయం వేస్తాను. దేవుడు ఏమన్నాడంటే నేను ఉన్నాను రా, నీకు ఎందుకు నీ పర్లేదు, నేను ఉన్నాను రా అని చెప్పేసాను. బాబు నేను రాను బాబు అంటున్నాను. లాగేసుకుంటాను కానీ దేవుడు చెయ్య వదులుతుంది. చూడండి, చిన్నపిల్లలు చెయ్యి మనం పట్టుకున్నాం ఇంకో పడిపోరా, వాళ్ళు మనం చేయి పట్టుకున్నాక వదిలేస్తారు, పడిపోతారు. అలా కాదు తీసుకెళ్తే దేవుడు నేను రాను బాబు అంటున్నాను. రానంటే దేవుడు తీసుకెళ్ళి మన పైకి వెళ్ళి వెలికి కనపడతాం. అప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యారు ఎలా ఉంది అన్న పరిస్థితి అంటే దేవుడు నేను సేవ కూర్చున్నాడు అన్నాడు. దేవుడు స్తోత్రం హల్లెలూయా. నేను నాకేమో మాట సరిగ్గా నత్తి ఒక మాట అనే టైప్ నాది. ఎలాగైనా బాబు అంటే నువ్వు అక్కడ నిలబడితే దేవుడే వాడుకుంటాను, నువ్వేం చేయదు అలాగని చెప్పేసి నేను మా బావగారు కూడా పాస్టర్ గారు చెప్పాను. ఆయన సేవ వద్దు, నీకు సేవ చేయలేవు, నువ్వు నీకున్న అలవాట్లకి నువ్వు సేవ చేయలేవు. నాకు ఒక వీక్నెస్ ఉందండి, ఏదైనా చెయ్యకూడదంటే దాని జోలికి వెళ్ళను. ఏదైనా చెయ్యకూడదు అనుకున్నాను అనుకో దాన్ని ఊసుకెళ్ళి ఎవరైనా మాట్లాడుకోకుండా అలా ఊసుకొని తేను, ఇంకా మళ్ళీ సచ్చే వరకు అర్థం ముట్టుకోను. అలాగా నేను సేవ చేయడానికి దేవుడిని తెలుసుకున్నాను కాబట్టి నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని ఆ రోజు నుంచి సిగరెట్లు కానీ మందు కానీ వేరే ఏ జోలికి వెళ్ళకుండా బైబిల్ పట్టుకొని చదువుతూ ఉండేవాడు. ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు నాకు. నేను బైబిల్లో చదివి ఒకటే 10 సార్లు చదువుతాను. ఇప్పుడు నేను 4 సార్లు చదువుతాను బైబిల్. చదివి 1 పర్సెంట్ నాకున్న గ్రంథాల్లో బేరీజ్ వేసుకుంటాను. వాక్యం ఏంటి, దానికి అర్థం ఏంటి అని రిఫరెన్స్ చెప్పడానికి చూసుకుంటాను. అంతే తప్ప నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు. నేర్పని ఓపెన్ చెప్పను కానీ నేను ఫుల్ పేరు ఉంది. ఎక్కడ ఒక్క రోజు కూడా నేను ట్రైనింగ్ అవ్వలేదు. కానీ దేవుని యొక్క జ్ఞానంతో దేవుని నన్ను అలా పిలుచుకున్నంత అప్పటికి 2014 అక్టోబర్ 10 నుంచి ఎప్పటివరకు నేను ఎప్పుడు కూడా బైబిల్ ఉన్నాను. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నేను చదివినా చదవకపోయినా బైబిల్ మాత్రం నా బ్యాగ్లో ఉంటుంది. మనం తీసుకొచ్చాం కదమ్మా, డైరీ మీకు చూపించాను కదా. డైరీ నేను ఏదైనా దారిలో వెళ్తున్నాను అనుకో టక్కన ఏదో ఒక వాక్యం గుర్తొస్తుంది. దాన్ని బట్టి ఆ వాక్యానికి ఏదైతే అర్థం ఉంటుందో చెప్పి అలా ఆలోచించుకుని ఎక్కడ దిక్కుని కూర్చొని నిలబడి 2 మొక్కలు రాసుకొని పోతాను. నాకు మనవరం ఎక్కువ. ఇప్పుడు నువ్వు పలకరించావా మళ్ళీ రేపు పొద్దున కనిపించాక అనే బాగున్నామంటే ఎక్కడ చూసిన అబ్బాయిని అనుకుంటాను, అంత మందమవుతున్నాను. కానీ వాక్యం మాత్రం మర్చిపోను. దేవుడు స్తోత్రం హల్లెలూయా. అదే ప్రియమని దేవుని అంటారా, దేవుడు నా యొక్క భయంకరమైన జీవితాన్ని నేను తాగుడికి ఒక మధ్య తరగతి కుటుంబం నెలకొని బతుకుతుంది. నేను తాగుతాను కానీ అందరినీ కూడా మీద నన్ను ఎందుకు ఉంచాడంటే ఈ రోజు మరిపొడి గ్రామంలో మీకు వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను పెట్టాడు. దేవుడు స్తోత్రం హల్లెలూయా. నాతో పాటు ఉన్న వాళ్ళు నాకు చనిపోయారు. ఇంకొక ఏసీ కదా లేవరో కవర్ కూడా పోయింది. అంటే అంత విధిగా తాగేవాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ పక్క నుంచి నన్ను తప్పించి ఈరోజు మనం ఇక్కడ సజీవుల దేశంలో
ప్రజలు ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భయంకర అది మీకు స్వార్థకరణ చెప్పను, దాని ముందు ఇంకా భయంకరమైన జీవితం కానీ అది పక్కన పెట్టి దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇంకా నాకు ఏ అలవాటు కానీ, సిగరెట్ కానీ, లేదంటే మామూలు ఒక పానపరం కానీ, లేదా ఒక మందు కానీ నేనేం కూడా ముట్టుకోను. కనుక దేవుడు ఈ ఉచితమైన కృపను బట్టి దేవుడు ఈ రాజకాల సమయం మీ మధ్య ఉంటే దేవుడు మరొకసారి వందనాలు చెల్లించుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు వాక్యాన్ని మీకు నేను బోధిస్తాను. కొద్ది నిమిషాలు. ఇదేంటండి ఇది? ఏటమ్మా? క్రిస్మసా? చెప్పండి అమ్మా, పర్లేదు. నేనేమి మీకు ఐపీఎస్ ఐఏఎస్ లాంటి క్వశ్చన్ ఏమి అడుగుతలేదు. అడిగినా చెప్పండి, నాకు గిఫ్ట్లు కూడా తేలేదు, నేను ఇద్దారన్నా సరే, అంతే కదా. సింపుల్ కూడా ఇది ఏంటమ్మా అని అడిగాను. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఎలాగ ఆరాధించాలి? ఆత్మ. ఎవరిని ఆరాధించారా? మీరు అందరూ క్రైస్తవులేనా? జాగ్రత్త చెప్పండి, లేదంటే మొత్తం అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకపోతే ఊరుకోండి. అందరూ క్రైస్తవులేనా? నిజమైన క్రైస్తవులేనా? అందరూ? తమ్ముడు ఎక్కడికెక్కడ సామకట్టలు చేస్తారు మిమ్మల్ని, నిజమా? అయితే నా ఒక్క ప్రశ్న అర్థం జాగ్రత్త చెప్పాను. మీరు ఎక్కడ ఆపేది నా పేరు చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, లూకా సువార్త 2వ అధ్యాయం 14 వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచు. దేవుని స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా క్రిస్మస్, మీరందరూ కూడా క్రైస్తవులే, జాగ్రత్త చూసుకోండి. అక్కడ ఏమన్నాడు 3వ లైన్లో? దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. సమాధానం ఉందా మీకు ఈరోజు? మరి ఎలా క్రైస్తవులు అన్నారు? ఉందమ్మా? సమాధానం ఉందా? మీ భర్తకి మీకు సమాధానం ఉందా? మీ భార్యకు మీకు సమాధానం ఉందా? మీ అమ్మగారికి మీకు సమాధానం ఉందా? అన్నదమ్ములకు సమాధానం ఉందా? అక్కా చెల్లెలకి? సరే, పక్కన పెట్టండి. కుటుంబాల్లో ఉందా ఐక్యత? సమాధానం ఉందా? మరి ఎలా క్రైస్తవులు మనం? ఇంకా మనం కొంచెం వెళ్తే దేశానికి మధ్య సమాధానం ఉందా? మరి ఎలా మన క్రైస్తవులు? పైగా ఏమన్నా దేవుడు భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉందా సమాధానం? అదేటండి అయ్య గారు, నేను పొద్దున్నే ఆదివారం అమ్మగా ఆరాధనకి వెళ్ళిపోతాను, నేను పాటలు పాడేస్తాను, వాక్యం చదువుతాను, మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తాను. మరి నేను క్రైస్తవం కాదంటే ఇవన్నీ కాదు. నీకు ఇరుగు పొరుగు వద్ద సమాధానం ఉందా? ఇంక్లూడింగ్ నాకు కూడా ఉండదు సమాధానం. ఏమ్మా? డ్యూటీ చేసి చిరాకు మీద ఇంటికి వెళ్తాను. నా భార్య ఇదోటి అంటారు, నేను ఏం చేస్తాను? కోపడతాను. అది వేణీళ్ళు ఎట్టమంటాను, దారిలో ఫోన్ చేస్తాను, ఎట్లా అనుకో ఏం చేస్తాను? కోపడతాను. సమాధానం ఏది? ఇంకా మనం ఎలా క్రైస్తవం? పైగా ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద మనం ఇష్టమైన ఆయనకి ఎలాగా? హౌ? ఎలాగా వచ్చేది? ఆయన వచ్చేది. మరి నువ్వు ఆయనకి ఇష్టరాలుగా నువ్వు చూస్తున్నావా? ఇంకా ట్రై చేస్తాను ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చదువుతాం.
1 పేతురు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోకి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ఎలాగమ్మా ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు సమాధానం కావాలంటే, నీకు శాంతి కావాలంటే, మనము చీకటిలో ఉన్నాం కదా, పాపము జీవితంలో ఉన్నాం కదా, దేవుడంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నాం కదా. మనల్ని తన వెలుగులాంటి జీవితంలోకి దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి వాని యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలంట? ప్రకటించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే నేను ఎక్కడికి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా లేకపోతే వేరే చోటకి ఎక్కడికైనా సమస్య సర్వ్ చేయడానికి వెళ్ళినా నేను ఏం చేస్తాను తెలుసా? చూస్తాను. అమ్మ వారు ఏమన్నా క్రిస్టియన్ అనుకో, ఏం చేస్తానంటే, అమ్మ మీరు దేవుని నమ్ముకుంటున్నారని అడుగుతారు. నమ్ముకుంటాం బాబు అంటే సరే అని చెప్పి కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసి మాట్లాడుకుని వెళ్తాను. అలాగా పెదపెందంలో మన మూల మీదకి వెళ్ళే రూట్ ఉంది కదా, అక్కడ ఒక రాంబాబు అని అతను నాకు తెలుసు. అంటే ఇలాగే వాళ్ళకి ఒకసారి వాయిదా కోసమని, అమ్మ మీరు కోర్టుకి రావాలమ్మా, సంబంధించాను మా చిన్నత మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా దేవుని నమ్ముకునేవారు. చక్కగా మేము ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రత్యేకించి వెళ్ళి ప్రార్థన చేసుకొని అలా మేము కొంచెం తల్లి కొడుకులు అక్కడ కలిసిపోయి ప్రార్థన చేసుకునేవాళ్ళం. చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు నాకు ఏముంటే నాకు అలా వెళ్ళి కనిపిస్తే ఏముంటే నాకు వ్యక్తిని పట్టుకెళ్ళిన బాబు, ఇంటికి పట్టుకెళ్ళిన బాబు అని పెట్టేది. కొన్ని రోజులు పోయాక సరే ప్రార్థన చేద్దాం వెళ్ళాను ఇంటికి. వెళ్తే ఆ అబ్బాయి పురుగు మంది తాగేసి చనిపోయాడు. నాకు అనిపిస్తాను అయిపోయింది. తర్వాత అమ్మగారు మాట్లాడిన అమ్మ ఏడమ్మా తమ్ముడు ఏడమ్మా అంటే బాబు మన తాగేసి చనిపోవడం చాలా బాధపడ్డాను. అదే లేదు ఇంకో కుటుంబం ఉంది, అక్క చెల్లి కుటుంబం గొడవ అయితే అక్కడికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు కూడా దేవుని నమ్ముకుంటారట. వెళ్ళి వాళ్ళు కూడా నేను ప్రార్థన చేయలేదు. ఎందుకంటే నేను ఖాళీ టైంలో ఈ విధంగానే నేను సువార్త, ఎందుకంటే నా పాపపు జీవితంలో, తాగిన జీవితంలో, దేవుడు అంటే తెలియని స్థితిలో పాపపు జీవితం ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏం చేయడంటే తన చేయి పట్టుకొని నన్ను ఏం చేయడంటే వెలుగులో కనిపించాడు. అప్పుడు నేను ఏం చేయాలి? ఆయన కోసం నేను తన గుణాతిశయములు నేను చాలాసార్లు మన ఈదుల్లోనూ వాడు నిజంగా మంచి గుణవంతుడు అంటారు. నిజంగా పలానా వాళ్ళ అబ్బాయి మళ్ళీ గుణవంతుడు అంటారు. ఏం చూసి అన్నారు అతన్ని? ఆ ప్రవర్తన చూసి. ప్రవర్తన అంటే ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా జీవించడం. మనం ఇన్ని వాక్యాలు చెప్తామా? నేను చెప్తున్నా, అయ్యని చెప్తారా, అమ్మగారు చెప్తాను, అందరూ చెప్తారా? ఇన్నా సరే పొద్దున్న మళ్ళీ ఎలా తిరిగానే మళ్ళీ మనం పందిని తీసి అక్కడ పెడితే అది మళ్ళీ తిరిగి వచ్చి ఆగలుగుతుంది. అయ్యో ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేను ఏం చేయాలి అని మనం వేరేది వేసుకుని ఆలోచన చేసి మనం చేయగలిగితే దేవుని యొక్క సువార్త మనం ఇంటికి పెట్టాలి. కానీ మన హృదయంలో బయట ఉండవలసింది లోపల ఉంటుంది, లోపల ఉండవలసింది అంతే కదా. మనం బయట పెట్టవలసిన విషయాలు మనం హృదయాల్లో దాచుకుంటాం. హృదయాల్లో దాచుకున్న విషయాలు ఏం చేస్తాం మనం? ఇంకెలా మనం దేవుణ్ణి గుణాతిశయాన్ని ప్రచారం చేస్తాం? ఒక వ్యక్తిని చూపిస్తాను. బెత్లెహేములో బోయాజ్ అనే వ్యక్తి ఉన్నాడు, రూతు భర్త. అతను మంచి గుణవంతుడు, ధనవంతుడు. గుణం ఉన్న చోట ధనం ఉండదు, ధనం ఉన్న చోట గుణం ఉండదు. ఈ రెండు ఉంటే మనిషిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదమ్మా, అవునా కదా? అదే చాలా మంచోడు రా, దేవుడు అని ఇప్పుడే తీసుకోడు రా అంటాం. ఏదో పాపిరా, ఇది ఇంకా చోట భూమి మీద ఉన్నాడు రా అంటారు. కనుక
దేవుని యొక్క గుణాతిశయాన్ని మనం ప్రచురం చేయగలిగితే, గుణాలంటే ఏంటి అని మనం చూస్తే ఇక్కడ ఎఫెస్సి 5:8 చూద్దామా. పూర్వమందు చీకటి అయి ఉండి ఇప్పుడైతే అమ్మా ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో దేవుని స్తోత్రం. ఇద్దరు చెప్పు ఏమన్నా. క్రిస్మస్ అంటే ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోను. అక్కడ ఏమన్నాడు? నీతిమంతులు, ఇంకేమన్నారు? మంచితనం, నీతి, సత్యమును. ఈ గుణాలు ఎవరిలో ఉంటాయి? దేవునిలో ఉంటాయి. పూర్వం నా జీవితం ఎలా ఉండేది? ఒక భయంకరమైన జీవితం. ఇంట్లో మాకు ఎప్పుడు శాంతి లేదు, సమాధానం లేదు. 1 గంటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ స్నానం చేసి భోంచేపటికి అంతా 2 అయింది. ఈ లోపు నా భార్య చిన్నపిల్ల, మా అబ్బాయి వెనక ఉన్నాడు. చిన్నపిల్ల నేను రాబోతుకి ఏదో మాట మీద, తాగిన తిమ్మరి మీద ఏదో మాట మీద నేను నా భార్యని కోప్పడం కసడం వల్ల పిల్లలు లేచిపోయారు. అలా కళ్ళకి అలా చూసుకోరు. మా అమ్మకి మా నాన్నకి ఏదో గొడవ అవుతుంది అనమాట. అప్పుడు ఆ జీవితం ఏంటి? పాపపు జీవితం. అంటే పూర్వం దేవుడు నేను ఎరగక ముందు నా జీవితం అది. ఎరిగిన తర్వాత ఇంకా అవేమి లేవు. శాంతి, సమాధానం. ఒకరితో గొడవడడం కానీ, ఒకరితో మాట్లాడడం కానీ, ఒకరు ఊసి కానీ, ఒకడు గొడవ కానీ నేను ఎప్పుడు కొడతాను. డ్యూటీ అయిపోయిందా, మళ్ళా డ్యూటీకి వెళ్ళే వరకు నేను ఇంట్లో బైబిల్ తప్ప 2 దాంతో ఉన్నాను. 2 దాంతో రండి ఎప్పుడైనా సరే. మా ఇంట్లో సాయంత్రం 7:30 అయితే కుటుంబాలను జరగవలసిందే. లేదంటే మేము ఆ రోజు భోజనం చేయం. ఎప్పుడు రాదు 10 పెట్టవలసిందే. మేము ఆదివారం పరిచయకు వచ్చేస్తాం. నేను, నా భార్య, మా తమ్మ, అబ్బాయి, పెద్దోడు, మా చిన్నోడు ఒకడు ఉంటాడు. ఎవ్వరు లేకుండా ఒక్కడే పాటలు పాడతాడు. ఆడొక్కడే ఆరాధన చేస్తాడు. ఆడొక్కడే వాక్యం చదువుకుంటాడు. ఆడొక్కడే ప్రార్థన చేస్తాడు. అందరూ ఏమంటారు తెలుసా? మా ఇంటి పక్కళ్ళు, వదిన అన్నయ్య నువ్వు లేకపోయినా చిన్నోడు ప్రార్థన పెట్టేవాడు కాదు. ఒక నిబంధన నేను ఏర్పరచుకున్నాను. ఒక ఒడంబడిక నేను ఏర్పరచుకున్నాను. ఎవరితో? దేవుడితో. దేవుడి స్తోత్రం. నా జీవితం ఇంకో విషయం చెప్తాను. కాలేజీలో నా జీవితం ఎలా ఉండేది తెలుసా మీకు? కాలేజీ నా జీవితం ఎలా ఉండేది అంటే 98లో నేను కాలేజీకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కాలేజీ అంటే కుర్రాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మంచి సంతోషంగా సంబరంగా ఉంటారు. ఉత్తినే ఆనందం కలుగుతుంది కాలేజీలో. కాలేజీ రోజు సెలవించారంటే బాధ కలుగుతుంది. అటువంటి స్థితిలో నా స్థితి ఎలా ఉండదు తెలుసా? నేను చెప్తున్నాను. ఈ జేబులో సారా ప్యాకెట్, ఈ జేబులో సిగరెట్లు కాలేజీలో ఉండేవి. మేము ఇక్కడ కూర్చుండేవాడు. మా మేడం గారు లావుకుండా అక్కడ కూర్చుండేది. నేను చివరి కూర్చుండేవాడు. నేను నా స్నేహితుడు. నా స్నేహితుడికి ఎప్పటికీ అలవాట్లేదు, నాకు తప్ప. మేడం గారు కదలేదని అక్కడ కూర్చుంటే ఆ చివర కూర్చొని తాగి సిగరెట్ కాల్చుకుని పక్కన పడుకోవాలి. మేడం పాఠం చేసి లచ్చమంటే ఇలా ఊగుతూ ఉంటే ఏంట్రా పాఠం చదవగానే ఊగుతున్నా పెట్టరా అనేది. అమ్మ రాత్రి సినిమాకి వెళ్ళిన ఇద్దరు లేక పళ్ళు మూసి కూర్చోవా అని చెప్పేసి కూర్చోబెట్టి. అటువంటి భయంకరమైన దుర్భారమైన జీవితం. పూర్వము ఒకసారి మళ్ళొకసారి చదువు ఆ మాట 5:8 ఎఫెసీ. చీకటిలో మీరు పూర్వమందు చీకటై యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు. చాలమ్మా. పూర్వం నా జీవితం ఎలా ఉండేది? చీకటిమయం, అంధకారం. కరెంట్ లేకపోతే ఎలా ఉంటుందో చీకటి అలాంటి నా జీవితాన్ని దేవుడు నాకు తన చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఒక వెలుగులోని తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోయాను. నేను ఒక తీర్మానం చేసుకున్నాను. 2019 కరోనా వచ్చాను. సాంపట్లో అమ్మ మా అపార్ట్మెంట్ ఉంటారు. అపార్ట్మెంట్లో పెద్ద చనిపోయింది, కొడుకులు లేరు.
ఆవిడ తీసుకురావాలి పైనుంచి కిందకి. నేను ఇంకొక పోలీసు ఎవరో బయట వాళ్ళు లోపల బయట రాక కాపలా పెడితే చనిపోతే ఒక పెద్ద గుడ్డ మీద ఆవిడని పడుకోబెట్టి చేతులు పట్టుకుని అపార్ట్మెంట్ చిన్న మెట్లు తీసుకొచ్చేప్పటికి మాకు అంటుకుంది కరోనా అయిపోతే నేను మామూలుగా వెళ్ళి మా అక్క ఇంటికి వెళ్ళిపోయి మా చెల్లి దగ్గరికి వెళ్ళిపోయి అందరికి వెళ్ళిపోయి నాకు అంటించేసాను. నేను మామూలుగా వచ్చి ఇంకేం పడుకుంటే జ్వరం వస్తే నాకు మా ఆవిడకి మా పెద్ద అబ్బాయి ముగ్గురికి వచ్చేసింది. మా చిన్నవాడు మాత్రం మా అక్క దగ్గర ఉన్నారు. దేవుణ్ణి ఒకనొక టైంలో తెల్లవారుజాను బాత్రూమ్కి వచ్చిన తర్వాత కళ్ళు తిరిగి మంచం పడిపోయాను. అక్కడ అల్లిపోయామంటే సరి చనిపోయినట్లు లెక్క. కరోనాలో భయం వేసినా చనిపోయినట్లు లెక్క. ఇంకా అలా ఎలా కింద పడిపోయాను. ప్రభు నేను చెప్తాను, ప్రభు నన్ను బతికించలేక తెలియదు. నువ్వు నన్ను ఏర్పరచుకున్నది నిజమైతే, నేను సేవ చేయడం నిజమైతే నన్ను బ్రతికించి ప్రభువుని ప్రార్థన చేసుకుని ఒక తీర్మానం చేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఇది మొదలుకొని వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ తప్పని ఇంకా ఏది ప్రభుని దేవునిలో తీర్మానం చేసుకున్నాను అని అనుకొని ప్రార్థన చేశాను. అంత బాగానే ఉంది. దేవునిలో తీర్మానం చేసుకుని సాక్ష్యం చెప్పుకున్నాను ప్రార్థనలో. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ డ్రెస్ తప్ప రెండో డ్రెస్ అయింది. ఒకవేళ అదేంటంటే మీరు యూనిఫామ్ ఏం కదంటే కాకి ప్యాంట్ వేస్తాను ప్యాంట్ చెప్పాలి. చాలామంది అన్నారు ఇది కూడా ఇబ్బంది అవుతుంది కదా, ఏజెన్సీ కట్ అయినప్పుడు వైట్ అండ్ వైట్ మీద వెళ్ళారు కదా, ఎలక్షన్ నుండి కట్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది దేవుడిని అడిగాను. అడిగితే దేవుడు వద్దాను, ఫుల్ పెట్టుకుని చెప్తున్నాను వద్దాను. అప్పుడు కూడా ఏం చూపించే తెలుసా, వైట్ షర్ట్ కాకి ప్యాంట్ చూపించాడు. అంటే నువ్వు వేసుకొని కాదు అరువులు కాదు అంటే నాకు దేవుడితో నేను రాత్రి ఒకసారి నేను దర్శనం ద్వారా మాట్లాడుతాను. ఎలాగంటే ప్రభా నేను పలానా చోట వాక్యం చెప్పడానికి వెళ్తాను కాబట్టి నేను ఎంతసేపు మాట్లాడాలని అడుగుతాను. దేవుడు సత్యం టైం చెప్తాడు, ఆ టైం ప్రకారంగా మాట్లాడాను. ఆ తర్వాత నేను మళ్ళీ మాట్లాడాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే పూర్వము నా జీవితం అంత భయంకరంగా ఉండేది. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క రక్షణ పొందుకున్న తర్వాత, దేవుని యొక్క రక్తంలో కడగవలని నేను ఈ రోజు నిలవనంటే ఒక వెలుగే ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అటువంటి గుణాతిశయం నేను ఏం చేస్తానంటే ప్రచురం చేస్తాను కాబట్టి నాకు ఈ రోజు నా కుటుంబం నాకు ఒక సమాధానం ఏర్పడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈ క్రిస్మస్ నాడు మనం ఏం చేస్తామంటే ఎలా చేస్తున్నామంటే క్రీస్తును ఆరాధించే క్రిస్మస్లో కూడా క్రీస్తుని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం క్రిస్మస్ జరుపుకున్నాం కాదమ్మా. మీకు ఒక స్టోరీ చెప్పిన కాదు చెప్తాను. యూరోప్లో ఒక అత్యంతమైన ధనికుల కుటుంబం ఉన్నాను, అంటే డబ్బున్నవాడి కుటుంబం. చాలా రోజులకి ఆ కుటుంబంలో ఒక బాబు జన్మించాడు. జన్మించిన తర్వాత పుట్టినరోజు చేస్తారు కదా సంవత్సరం అయితేనే. పుట్టినరోజుని చేస్తున్నప్పుడు సరే అని చెప్పి బంధువులందరినీ పిలిచారట, స్నేహితులు పిలిచారట, చుట్టుపక్కల అందరిని పిలిచారట. వచ్చిన తర్వాత అందరూ కూడా ఈ అక్క అడవుల్లో ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్లో మనం ఎలా ఉంటాం, అసలు విషయాన్ని మనం మర్చిపోయి ఏంటో ఇప్పుడు వచ్చు బాగున్నావా, చాలా రోజులు అవుతున్నా బాబు చూసాను ఒకళ్ళు అంటారు, మరి బాగున్నావా రాడా అలాగే ఒకళ్ళు అంటారు. లేదు ఎవరి కాలం మాట్లాడుతూ ఉంటుంటారు. ఈ లోపు పాస్టర్ గారు వచ్చి అక్కడికి వచ్చి అన్నదంట, వచ్చిన వారందరూ కూడా మేము దేవుడు దీవించడం కాక ఇంతకీ మనం వచ్చిన వారి సంగతి ఏంటో మర్చిపోయాం. మనం ఇంతకీ పుట్టినరోజుకి సంబంధించిన బాబు ఎక్కడున్నాడో తీసుకురండి అని చెప్తే పాస్టర్ గారు చెప్పారు. అందరూ కూడా ఇల్లు అంతా ఎదుగుతారంటే ఎక్కడా దొరకలేదట. దొరకకపోతే ఈ లోపు ఆవిడ అన్నదట, నేను ఇందాక వస్తా గుమ్మాలకు వచ్చినప్పుడు మంచం మీద పడుకుని ఉన్నాడు బాబుని చూశాను అన్నదట. అయితే కప్ప ఈ జనం అంతా కూడా అక్కడికి వెళ్ళి పరిగెట్టారట. పరిగెడితే కరెక్ట్గా కనపడలేదట. అది బాగా చలికాలం అయితే పురాణ మంచమే పడుకోబెట్టారు కదా. పడుకోబెడితే అందరూ కూడా ఎందుకో ఎవరికో అనుమానం వచ్చి ఒకసారి ఈ కోట్లన్నీ ఎవరైనా కోట్లన్నీ తీసి పెట్టిన పక్కన అన్నదట. ఒక్కొక్కడు తీస్తున్నారు. తీస్తే ఆ కోట్ల కింద పడిపోయి ఊపిరాడక పిల్లవాడు చనిపోతాడు. ఆ పుట్టినరోజుకు వచ్చిన బాబుని ఆ రోజు అందరూ చనిపోయారు కదా. చనిపోయి ఎలాగైతే మర్చిపోయారో ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ రోజు క్రీస్తుని కూడా మనం అలాగే మర్చిపోతున్నాం. క్రీస్తు ఎవరి కోసం జన్మించాడో, ఎవరి కోసం పుట్టాడో అని ఆలోచన లేకుండా మనం పాపిష్టి సరదాలా మునిగిపోయి క్రిస్మస్ నాడు ఏం చేస్తున్నాం, క్రీస్తుని మనం
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాదమ్మా, కొత్త బట్టలు కొనుక్కుంటాం, పిండి వంటలు చేస్తాం, ఇంటికి రంగులు వేస్తాం, అన్నీ చేస్తాం. చేసిన తర్వాత క్రిస్మస్ నాడు క్రీస్తుని మర్చిపోతున్నాం ఈ యొక్క సరదాలతో కలిపి. పుట్టినరోజుకి వచ్చి తన బాబుని ఎలాగైతే వదిలి నిర్లక్ష్యపరిచారో ఈరోజు దేవుని కూడా మనం అలాగే నిర్లక్ష్యపడుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు క్రీస్తు ఎందుకు వచ్చింది ఈ లోకానికి, ఏమి చెప్పాలని వచ్చాడు, ఏమి చెయ్యాలని వచ్చాడు అనేది మనం తలంచిగా ఈ యొక్క సంబరాల్లో పడిపోయి మనం ఏంటి దేవుడిని మర్చిపోయాం. కనుక ఎవరైతే దేవుని యొక్క గుణాతిశాలను ప్రచురం చేస్తారో వారికి ఏం చేస్తారట దేవుడు సమాధానం కలుగుతుందంట. అయితే ఇంకో మాట చెప్పాడు, ఎవరు దేవునికి ఇష్టమైన మనుషులు అని మనం చూస్తే ఎవరు దేవునికైనా ఇష్టమైన మనుషులు చెప్పండి. ఇష్టమైన మనుషులు ఎవరు దేవునికి అని చూస్తే బైబిల్ చూస్తే కీర్తనకారుడు రాసినటువంటి 16వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దేవుని స్తోత్రం. చూసారా, మొదటి వచనం చదివితే ఎక్కడ మత్తయి 2:14 చదివితే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలు ఎవరైతే ఉంటారో వారికి ఏవద్దంట సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఇష్టంగా జీవిస్తారు, ఎవరు జీవిస్తారు అక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు చూడండి, అక్కడ భూమి మీద భక్తులే శ్రేష్ఠులు అన్నారు. ఎవరా భక్తులు అంటే చదవండి ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవాను మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞ. ఒకసారి అమ్మా, ఆయన ఆజ్ఞలు ఎన్నమ్మా? ఎన్ని? 10 15? 10? నిజమే నా అంటే 12 ఉన్నాయమ్మా. నిజమేనమ్మా? ఎన్ని ఆజ్ఞలు? ఎన్ని? 10 కట్ట చెప్పండి. పాయింట్ ప్రకారం చెప్పు. అలా బాగా ఉంటుంది. నేను చెప్పే కదా నాకు అసలు మన పని. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, కింద నేల అందే గాని మొత్తం 10 ఆజ్ఞలు కదా. ఎప్పుడు? పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చేశాడు చెప్పాలా? మా క్రైస్తవం చెప్తాను. మనం ఇలాగే ఎవరితో మనం లోపైపోతాం. అయ్యారు అందరూ పాయింట్ మర్చిపోయింది. మనం చేసే క్రిస్మస్ అడవులకి దేవుడు తెలియమని ఏమంటారంటే ఇదే రావాలి క్రిస్మస్ ఇదే అని అనుకుంటున్నారంట. అలా అంటున్నాం. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇదంతా 10 ఆజ్ఞలు చదవలేదో, ఏదైనా బద్ధకం ఎక్కువ కనుక 2 ఆజ్ఞలు చేద్దామని చెప్పి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను సేవించును, ఇరుగు పొరుగు వారిని శ్రద్ధగా అన్నాడా. హాస్పిటల్కి వెళ్తాం మనం, డాక్టర్ గారు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? చెవులు చేట్లా ఇలా పెట్టి వింటాం. ఎందుకు అంటే అతను ఏ మాత్ర ఇప్పుడు వేసుకోవాలో, ఏ ఇంజక్షన్ ఇప్పుడు చేసుకోవాలో జాగ్రత్తగా చెప్తాడు. మనం కూడా జాగ్రత్తగా వింటాం. అవ్వకపోతే వెనకాల రాసింది అంటాం. అదే పొద్దున్న వేసుకున్న మాత్రమే మధ్యాహ్నం వేసుకున్న రాత్రి వేసుకున్నాకో పాడేస్తాం పాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు ఏమనంటే నీ దేవుడని యెహోవా మాటలు ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. వింటే సరిపోదు, దాన్ని ఏం చేయాలి? పాటించాలి, ఆచరించాలి. ఆచరించి ఏం చేయాలి? అనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నడుచుకుంటావో
భూమి మీద భక్తులు కానీ మీరు శ్రేష్ఠులని దేవుడు చక్కగా చెప్తున్నాడు అక్కడ. అంతే కదమ్మా? ఏమన్నా చెప్పమ్మా 16:3 ఒకసారి మళ్ళీ చదువుతుంది. జాతకాలు కలిగించండి అమ్మా. అంటే నా మాటలు కాదు, నేను రాసుకోలేదు దాని మీద. నేను ఇలా చెప్తున్నాను, భూమి మీద భూమి అంటే ఎంత? సమస్తము భూమి. భూమి మీద ప్రజలు ఎంతమంది ఉన్నారు అంటే 750 కోట్ల మంది ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట శ్రద్ధగా విన్నావో ఈ 750 కోట్ల మంది జనులని నేను చేస్తానంటే దేవుడు హెచ్చింతాడు. ఒకరి మీద ఇద్దరి మీద కాదు, 750 కోట్ల మంది మీద దేవుడు నిన్ను ఇలా పెడతాడు. ఇలా పెట్టడం ఒకప్పుడు ఎలా పెట్టాడు నన్ను దేవుడు. ఎప్పుడు 2000 లోపు, 2000 సంవత్సరం లోపు ఇలా పెట్టాడు నన్ను. నా ఫ్రెండ్ ఉన్నాడు సుబ్బారెడ్డి అని. మధ్యాహ్నం పాపం తనం తెచ్చుకుని ఎప్పుడు బూత అంటే చాలా నీటి మంత్రులు. ఒక్క బూత అంటాడు ఎప్పుడు కూడా. ఎవరిని కూడా అని అంటారు, నత్తిగా మాట్లాడతారు. ఇంత అన్నం తెచ్చుకుంటూ కూడా రెడ్లు. నేనేమో మరి వేరే కష్టం కదా. అయితే మధ్యాహ్నం నాకు ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంది కదా. ఒకసారి ఇంటికాడ మా ఇంటికాడ ఉండేవారు కదా. మాకు వీడు ఏం చేశాడంటే, ఒరే అత్తమాల ఇంటికి ఏం వెళ్తారా, ఇక్కడ తినని చెప్పేసి తెచ్చుకుందా అంటే ఇంత అన్నం పెట్టేవాడు. ఇంత అన్నం పెట్టేవాడు. మరి వద్దురా సుబ్బారెడ్డి తినేరంటే, లేదురా నువ్వు తినని పెట్టేవాడు. ఒక్కో నాకు టైంలో కరోనా వస్తే పాపం తన భార్య వదిలేసింది 2 పిల్లలతో. చాలా మంది నీతిమంతుడు. ఒక రూమ్లో పడుకొని బియ్యంతో గెంజి కాసుకొని ఆ గింజనం పొద్దున్న మధ్యాహ్నం రాత్రి గింజనం తినేవాడు. తింటే మొఖం రోజు గింజ తింటే ఎలా ఉంటుంది, మొఖం బుకాదా. ఒక రోజు ఎందుకో జ్ఞాపకం వచ్చి రెడ్డి గారు ఏం చేస్తానని చెప్పేసి మా చిన్నవాడికి ఎవరో ఫోన్ చేయరా, బాబాయ్ ఫోన్ చేస్తున్నా, బాబాయ్ అంటారు కదా మా ఫ్రెండ్స్, బాబాయ్ ఫోన్ చేస్తానని చెప్పేసి ఏం రెడ్డి గారు ఎక్కడన్నారు ఏంటంటే రూమ్లో ఉన్నాను అన్నారు. ఎరా అంటే అని జాలిగా మాట్లాడుతుంటే గబా నేను మా చిన్నవాడు నేనైతే చూస్తే మొఖం ఎలా వాసిపోయాను. ఒరే ఎరా అని అంటే ఏం లేదురా రోజు గింజలు తినేస్తున్నా మొఖం వాసిపోయాను. వెంటనే 3 పూట్ల నువ్వేం బాధపడక 3 పూటలు భోజనం పంపిస్తాను, టిఫిన్ మధ్యాహ్నం 3 రాత్రి భోజనం పంపిస్తాను, నేను చిన్నవాడితో పంపుతాను తీసుకోరంటే ఒక వారం పంపించాను. ఇప్పటికి కూడా ఎక్కడ కనపడి నేను బతికేనంటే నా కారణం మా గోపని అంటాడు. నేను బతికి ఉన్నానంటే కారణం మా అన్నయ్య అంటాడు. అంటే నేను గొప్ప కోసం చెప్తే లేదు. అప్పుడు ఎలా ఉన్నాను కాలేజీలో, నేను అది అన్న పెట్టరా అన్న స్టేజ్ నాకు. ఇప్పుడు నేను ఏం చేశాను, అది చేసాను. అప్పుడే కాదు ఇప్పుడు కూడా మా ఇంటికి ఎవరు వచ్చిందో వచ్చేదో పంపాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పూర్వం నేను చీకట్లో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను వెలుగులో తీసుకొచ్చు కాబట్టి నా స్థితిగతులను మార్చేశాడు కాబట్టి దేవుడు నా ఉద్యోగ విషయంలో లేదా నా కుటుంబ విషయంలో లేదా నా కొడుకుల విషయంలో అన్నింటిలో కూడా దేవుడు నన్ను ఏం చేశాడంటే ఒక ఉన్నతమైన స్థితిలో నేను పెట్టాను కాబట్టి నేను ఏం చేయాలి, ఎదుటి వారికి సహాయం చేస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా, నా స్థితి దారుణమైన స్థితి. 3 జతలు నేను ఇప్పేస్తా, మా తమ్ముడు వేసుకోవాలి, మా తమ్ముడు వేసుకుంటే నేను వేసుకోవాలి, ఇప్పేస్తే నేను వేసుకోవాలి. చెప్పులు సరే చెప్పులు ఉంది కాదు. కాలేజీకి వెళ్ళినా కూడా కాలేజీ కూడా ఎలా ఉంటారు ఇప్పుడున్న కొరలు చూడండి, అక్కడ నీట్గా తయారు తల్లకట్టనా. కానీ మా తమ్ముడు ట్యాక్సీ డ్రైవరు ఇప్పేస్తే నేను వేసుకోవాలి, నేను వేసుకుంటాడు. ఇస్తాను. ఈ రోజున దేవుడు మమ్మల్ని ఒక ఉన్నతమైన దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రండి ఎప్పుడైనా సరే నేను మాస్టర్ తీసుకెళ్తాను మా ఇంటికి. పూర్వస్తు తెలకుండా మా స్థితి ఎలా ఉంటుంది ఎప్పటికప్పుడు ఆయన ఎప్పటికప్పుడు నాకు తీసుకెళ్తాను మా ఇంటికి, చూస్తాడు ఎలా ఉంటుంది మా స్థితి. సైకిల్ తుక్కు కొన్నా కూడా స్థితి లేదు మా గతి నాది. మా అన్నయ్య సైకిల్ పట్టుకెళ్తే తీసుకుని మా పెద్దంగా అబ్బాయి నేను ఎవరు పట్టుకెళ్ళమంటారా సైకిల్ అనేది. ఈ రోజు దేవుడు 2 బళ్ళు ఇచ్చాడు, 2 ఇళ్ళు ఇచ్చాడు. మేము ఉన్న కారణం 2 ఇళ్ళు ఇచ్చాడు. ఏం చేసుకున్నాయని అంటే అయ్యగారు మీరు చెప్తున్నారు కదండి మాకు ఇచ్చేయండి అంటారు. ఇచ్చేస్తాను. ఎలాగా మేము లోపల ఉన్నాం కాబట్టి, జీవించాలి కాబట్టి, బతుకుండాలి కాబట్టి మాకు అంతవరకునే ఏం పట్టిపోం మేము. ఈరోజు ఎవరైనా సరే మేము సాయం చేసే స్థితిలో దేవుడు మమ్మల్ని పెట్టాడు. ఎందుకంటే దేవుడు నేను తన గుణాతిశయాన్ని నేను ఏం చేస్తానంటే ప్రచురం చేస్తున్నాను కాబట్టి, తనకి ఇష్టమైన మనిషిగా నేను దీవిస్తున్నాను కాబట్టి, తనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం కలుగుతుంది కాబట్టి నేను నేను పాస్టర్ కూడా ఎవరో నాకు తెలియదు, ఆవిడెవరో నాకు తెలియదు. ఒక పని మీద అక్కడికి వెళ్ళాను. అది చర్చి చూసాను. అక్కడ నాకు ఎక్కడికైనా చూస్తే పేటతో చర్చిలు చూస్తాను. చర్చలు చూస్తే అది ఎలా అయింది అన్నాను. సరే అమ్మ నేను పాస్టర్ అన్నమ్మా అన్నాను.
సరేమని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత హైకేర్ ఫోన్ చేశారు. చెప్తున్నాను ఎందుకంటే నేను పేటలకు ఏ పేటల చర్చి అక్కడ ఉందని చూసుకుంటాను. నేను అక్కడ ఉన్నా లేకపోయినా ఎవరికో ఒకరికి నేను ఏం చేస్తున్నా, సువార్తనైనా ప్రకటిస్తున్నాను. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? సువార్త ప్రకటించడానికి వచ్చాడు. నేను ఉచితంగా పొందుకున్నాను, ఉచితంగానే ప్రకటిస్తున్నాను. కానీ దేవుడు ఏం చేస్తానంటే వారికి ఇష్టమైన మనుషులుగా మన భూమి ఉండాలంటే ఆయన మాట ఎలాగనాలా? శ్రద్ధగా. అక్కడ ఏమన్నా 28:21 నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఉన్నావో అప్పుడు ఏం చేస్తుంటే నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ భార్యకి, నీకు, నీ భర్తకి సమాధానం కలుగుతుంది. దేవుడు వచ్చిన దానికే, సమాధాన పరచడానికే. ఆ సమాధానం ద్వారా తన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అతను దేని ద్వారా వచ్చారో దాని ద్వారా తండ్రి కలిగింది. ఈ దేని ద్వారా వచ్చారో మనం చేసే క్రియలు బట్టి వీళ్ళకి ఏం చేయాలి? సమాధానం కలుగుతారు. అప్పుడు ఆ మాట మన అర్థం. ప్రేమ దేవుడు ఈరోజు అవన్నీ వదిలేసి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటున్నాం. దానికి అర్థం ఏంటి? ఇది ఒక త్యాగం. దేవుడు 2024 సంవత్సరాల క్రితం దేవుడు మన కోసం త్యాగాన్ని చేశాడు. ఆ త్యాగానికి ఆయన ఏం చేశాడు కనుక మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఈ లోకంలో ఏం చేశాడు మనం చేయగలుగుతాం. దేవుడు పెట్టగా మనం అమ్మని మీ అబ్బాయి అన్నాడమ్మా అన్నారా? నువ్వు చిన్నప్పుడు ఏం కాగానే ఉంటావు? నా కొడుకు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని కోరుకుంటాం. ఏ తల్లికైనా ఆశ ఉంటుంది, మా అమ్మకైనా ఆశ ఉంటుంది. కనుక మనం అనుకునే రీతిలో మన కొడుకులు పెరగలేదు అనుకో ఎలా ఉంటుంది? కష్టపడి అతను పెంచాను కనీసం ఇదైనా సరే సరిగ్గా చదవలేకపోయారు, ఉద్యోగం లేకుందని చెప్పేసి బాధపడతాం. మరి మనల్ని తన స్వరక్తంలో పెట్టి మనల్ని కడిగి తన విమోచించి మనల్ని తన రక్తంతో పెట్టి వెలపెట్టి కొని ఉన్న మనం దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తున్నాం లేదా? ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి ఇంటికి ఆలోచించండి. దేవుని ఇష్టలుగా జీవిస్తున్నానా? మా ఇంట్లో సమాధానం ఉందా? మా ఆయనకి నాకు సమాధానం ఉందా? లేకపోతే నా పిల్లకి నాకు సమాధానం ఉందా అని ఒకసారి ఈ రాత్రి కాలంలో మీరు ఆలోచించగలిగితే దేవుడు మీతో మాట్లాడతారా? ఇప్పుడు మీ నాన్నగారిని ఏదన్నా నాకు పలానా పుస్తకం కావాలంటే పెనకొండ, డాడీ బట్టల కొండ ఏంటంటే కొండ మన తండ్రి కాబట్టి. మరి మన తండ్రి మనకి ఇష్టలుగా ఉండాలమ్మా, మనం సంతోషపడాలా? లేకపోతే మన అందరం కూడా ఎత్తపడి సంఘంలో నాకు తీసుకెళ్ళాలా? కనుక క్రిస్మస్ అనేది చేసుకోవచ్చు. కానీ దేవుడు ఏదైతే చేశాడో ఆ క్రిస్మస్ రోజు మనం ఏం చేయాలి? క్రియల ద్వారా మనం ఏం చేయాలంటే విశ్వాసం ఒకటే ఉంటే సరిపోదు, దానికి ఏం కావాలా? క్రియ కూడా కావాలి. క్రియ లేని విశ్వాసం ప్రాణాలు శరీరమైనా పలుకుతుందమ్మా. మరి ఎంత విశ్వాసం సుఖం ఉంది? క్రియ ఉండాలి కదా. ఒక్క మాట చెప్పిన పూజించేస్తాను అయ్యగారు, మీరు ఒకే ఒక మాట పూజించారు. మా ఇంటి వెనకాల మా చిన్నగారు ఉన్నారు, మాది ఊరు బాక. దేవుడు దాన్ని తీసుకున్న అసలు బిల్డింగ్ ఇచ్చేది. పైన మేడ మీద నేను ఇప్పుడు మొహం పడుకుంటుంటాను. అంటే మా బాత్రూమ్ దగ్గర ఎవరైనా అడుక్కునేవాడు కానీ లేదంటే ఎవరన్నా ప్రార్థన చేయడానికి వచ్చినా ఏం చేయాలి? ఉంటే సహాయం చేయాలి. మళ్ళీ పెద్ద చర్చిలో నెంబర్ వచ్చినప్పుడు తెచ్చేస్తాను. అబ్బా ఎవరు వెళ్ళిపోతే వెళ్ళేస్తాను. మరి ఇంక నువ్వు ఇంకా ఉదయాన్నే నువ్వు చర్చికి వెళ్ళిపోయి చేసింది క్రియేది నీ దగ్గర క్రియేది. ఎవరైనా ముసలాడు పాపం ప్రార్థన చేయడం కొడుతున్నారు, వాళ్ళు ఎందుకు వస్తారో? కొన్ని ప్రార్థన చేస్తే కొన్ని 10, 20 ఇస్తారు. పోలే దేవుని పని చేసినట్టు లేదా పోషకాలు పోదని ఆలోచించారు. మా ఇంటి పక్కల చుట్టుపక్కల అందరూ కూడా తలుపు తీరు ఎవరైనా మొత్తమో ప్రార్థన. మొన్న ఒక ఆవిడ వచ్చింది, నేను పైన క్రిస్మస్లో పైన చూస్తున్నాను ఇలాగా. ఆవిడ వచ్చి
అమ్మ ప్రార్థన చేస్తాను, నేను పండగ చేసుకుంటలేదు వెళ్ళిపో అంటాను. ప్రార్థనకి పండగకి ఏమైనా సంబంధం ఉందమ్మా? ఆవిడ వినపడదు ఈ ముసలి ఆవిడ. అమ్మ నేను ప్రార్థన చేస్తానమ్మా అంటే పైన చూస్తాను ఏమంటారు, నేను దాన్ని చూస్తే మళ్ళీ సిగ్గుపడుతుందని చెప్పేసి మా ఇంటికి కొన్ని కటకటాలు ఉంటాయి, దాంట్లో చాలా చూస్తున్నాను. అమ్మ ప్రార్థన చేస్తాను, మేము పండగ చేసుకుంటలేదండి, పండగ కోసం కాదన్నది, నేను పప్పలే మా దగ్గర అంటుంది, పప్పల కోసం కాదమ్మా నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన మేము చేసుకుంటే వెళ్ళిపో అంటుంది. ఆఖరికి ఈ మానసిక బాధ భరించలేక సరే అని చెప్పి రోడ్డు మీద చిప్పుల్లా తీసి చెయ్యన్నది. 2 నిమిషాలు చేసి వెళ్ళిపోయింది. అంటే ఇచ్చిందో లేదో మన పాపం దేవుడికి తెలియాలి. చెప్తున్నాను ఏది క్రియేట్ తల్లి, అందరూ చర్చికి వెళ్ళిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియ ఉండాలి. తండ్రి తన కుమారుని పంపించాడు, ఏదైతే తండ్రి చెప్పాడో కుమారుడు అదే చేశాడు. మన తండ్రి ఎప్పుడు మనం చేయాలి కదా, చేయడానికి ఏది విశ్వాసం క్రియది. కనుక ఈ క్రిస్మస్ నాడు సరే ఈ రాత్రికాల సమయంలో నా మాట మీకు ఇబ్బందికరంగా ఉన్నా మీరు రేపటి నుంచి రాత్రికాలం దేవుడిని అడగండి, ప్రభా నన్ను మార్చండి, నా క్రియల రూపంలో అడిగితే దేవుడు ఇస్తారు. అడుగుడి మీకు ఇవ్వను, అడుగుడి మీకు తప్పకుండా ఖర్చు అడగండి. నేను అడిగే నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చేదేమో మీకు కూడా. ఇశ్రాయేలు ప్రజలకైనా దేవుడు మనకు కాదా? ఆయనకేనా మనకు కాదా? కనుక ప్రియమని దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలం అడగండి దేవుడిని, ప్రభా నా స్థితిని మార్చండి, లేదా నా భర్తను మార్చండి, లేదా నా కుమారుని మార్చండి, నా కుమారుని మార్చి మీ యొక్క గుణాతిశయాలు ప్రచురించే రీతిలో చెయ్యండి అని చెప్పి ఉన్నారు. కనుక దేవుడు మిమ్మల్ని రాజకీయం దీవిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. చక్కని వాక్యాన్ని తెలియజేసినటువంటి సహోదరులను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆయన్ని సాక్షులు చెప్పుకుంటే సాక్షులో వాక్యం అద్భుతంగా ఆయన అన్వయింపు చేశారు. ఆయన మునుపు ఆయన జీవితం ఏంటి? చీకటి, ఇప్పుడు వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా చీకట్లో కూర్చున్న ప్రజలు ఆశ్చర్యకరమైన తన యొక్క వెలుగులోనికి పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఆమేన్. ఆ పిలుపు మర్చిపోతున్నాం మనం. దేవుడు మనం పిలిచినటువంటి ఆ పిలుపు మర్చిపోయాం. అసలు పిలుపు అంటే గుర్తుందా? పిలుపు అంటే మన ఇంటి పక్కన పిలుపు గారు కాదు సుమా, లేదా మన పిన్ని గారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కువ వాక్యం చెప్పండి, చాలా సమయమైంది కనుక ఒకే ఒక్క మాట చదవండి. యోహాను సువార్త 1:4. యోహాను సువార్త 1:4. అద్భుతమైన ప్రసంగం మీరు విన్నారు. ఆయన ఒక ప్రవచనాత్మకమైన మాట. నా గురించి మీకు చాలా మందికి తెలుసు. దేవుడి వల్ల ఏ మాట నేను పలకను. 14 తల్లి 1:14. ఆ వాక్యము శరీరధారి అయి. చాలు. ఆ వాక్యము శరీరధారి అయి అన్న చోట కింద చిన్న చుక్క ఉందా? మనం ఇంకిలా ఏంటంటారు, కార్చినట్టు ఉంటుంది, రౌండ్ షేప్ ఉండదు. అది అర్థమైందా? మనకు అదే తెలుసు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే బాగా చదువుతుంది, బాగా అర్థమవుతుంది. అది హెబ్రీ ఒక అక్షరం. అర్థమవుతుందా? దాన్ని జీమెల్ అని పిలుస్తారు హెబ్రీ భాషలో. అదొక అక్షరం. అక్కడ ఎందుకు ఆపమన్నాడో తెలుసా? ఆ చుక్కకున్న అర్థం ఏంటంటే ఇక్కడ ఆగి నువ్వు చాలా ఆలోచించాలి అబ్బాయి. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథం చదువుకుంటే వెళ్ళిపోవడం కాదు, వాక్యాన్ని చదువుకుంటే వెళ్ళిపోవడం కాదు. అసలు నీ నా జీవితంలో ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకెళ్ళాలి? హల్లెలూయా. ఎక్కడ మన యొక్క జీవితంలో ఇది అవసరం, నేను ఎక్కడ ఉన్నాను అని బైబిల్ గ్రంథంలో మనం చూసుకోవాలి. బైబిల్ కొన్ని పేరేంటో తెలుసా? అర్థం. చెప్పండి ఏంటి? అర్థం. సహోదరులు ఆ అర్థంలో చూసుకున్నారు కాబట్టి తన బ్రతుకు వెలుగుగా మార్చబడింది. ప్రైజ్ లార్డ్. అలా భయంకరమైన తాగుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కడ లేరా? హలో, లేరా? ఉన్నారు. ఎంతమంది చెప్తున్నావు నీ సాక్ష్యాన్ని? చెప్పండి, ఎంతమంది చెప్తున్నావు? ఎంతమందితో పంచుకుంటున్నావు? నా బ్రతుకు పలానప్పుడు ఇలాగా, నా కుటుంబం ఇలాగా. ఈరోజు
ఇప్పుడు సువార్త అంటే కేవలం ఇలా ట్రాక్స్ పట్టుకుని బైబిల్ పట్టుకుని బయలుదేరా అసలు ఆ పనే కాదు. అందుకు నిన్ను పిలవలేదు. ప్రైజ్ లార్డ్. లేకపోతే ఇలా చర్చలు కట్టాల్సిన అవసరం లేదు. అందుకు నిన్ను పిలవలేదు. నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా? నిన్ను చీకట్లోంచి పిలిచినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి వెలుగుకరమైనటువంటి విషయం నీలో ఏది జరిగినా చెప్పు చాలంటే. అబద్ధం చెప్పొద్దు, లేని చెప్పొద్దు, గొప్ప చెప్పొద్దు. దేవుడు నీ జీవితంలో ఏది చేస్తాడో అది ఇతర వ్యక్తితో పంచుకొచ్చాడో అదే సువార్త. హల్లెలూయా. అపోస్తలులు అదే చేశారు. ఆది అపోస్తలులు అదే చేశారు. యోహాను అంటాడు, మేము దేన్ని చేతులారా తాకామో, మా కన్నులు దేన్ని చూస్తాయో, మేము దేన్ని నిదానించి కనుగొన్నామో అదే మీతో చెప్తున్నాం. ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరంలా. హల్లెలూయా, హల్లెలూయా. నేను సాక్ష్యం ఎందుకు చెప్పమని తెలుసా? సాక్ష్యం వెరీ పవర్ఫుల్. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు, చిన్న బైబిల్ కాలేజ్ చేశానండి. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నన్ను మా వార్డును ఆయనతో పాటు ఒక స్తుతి కూటానికి తీసుకెళ్ళి ఆయన అంటాడు, మనతో ఉన్న కాకినాడ నుంచి వచ్చిన సహోదరుడు బైబిల్ కాలేజ్ స్టూడెంట్ సాక్ష్యం చెప్తాడు అన్నాడు. అప్పుడు వరకు నా సాక్ష్యం నాకే తెలియదు. అసలు చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నా అంత గొప్పగా లేదే, మనకు అంత సాక్ష్యం లేదే, అంత సీన్ లేదే అనుకునేవాడు. నేను కుదించి నా సాక్ష్యాన్ని 2 భాగాలుగా విభజించి ఎప్పుడైతే చప్పట్లు కొట్టారు, కొంతమంది వారి కళ్ళల్లో ఆనందం చూశారు. దేవుడిత గొప్పవాడైనటువంటి ఆ యొక్క ఫీలింగ్ వారి కళ్ళలో నాకు కనబడింది. అప్పటి నుంచి నా సాక్ష్యం ఈ విలువేంటో నాకు తెలిసింది. దేవునికి స్తోత్రం. అందుకే ఎక్కడికైనా కొత్త స్థలానికి వెళ్తే మొదట సాక్ష్యంతో ప్రారంభిస్తాను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఉన్న బ్రహ్మదేవులకు తెలుసు, ఏ రోజు నేను పలక బలపం పట్టుకుని బడిలోకి వెళ్ళి చదువులోని కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అయితే చాలా దూరం వెళ్ళిపోవాలి మనం. ఎక్కడగా మనం ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యం అనగా శబ్దం, శరీరధారి అని అంటే పదార్థం. ఇప్పుడు శబ్దము పదార్థం అవుతా ఉంది. అర్థమవుతుందా? ఇది కొంచెం వానికి వెళ్ళినట్టున్నాను. అవునా? శబ్దం ఏమవుతుంది? పదార్థమైంది. శబ్దం ఏమైంది? శాస్త్రవేత్తలు కూడా అంటారు, ఎప్పుడో శబ్దం కలిగింది, శబ్దం వల్లే సృష్టి అంతా. సైన్స్ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ప్రైజ్ లార్డ్. ఆ శబ్దం ఏంటో తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాయిస్, దేవుని స్వరం, దేవుని వాక్యం విడుదల అయ్యింది. నూతనమైన సృష్టి శూన్యమును పుట్టుకొచ్చింది. హల్లెలూయా. అదే వాక్యం మరియ గర్భంలోనికి వచ్చి శరీరాన్ని దాల్చింది. ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడిగి నేను ముగిస్తాను. వారానికి కనీసం ఒక్క మెసేజ్ అన్న ప్రసంగం అన్న వింటున్నావు కదా? వారంలో ఒకసారైనా పొరపాటున బైబిల్ చదువుతున్నావా? హలో, లేకపోతే కిస్మిస్ దులుపుకోతున్నారు కాంపిటీషన్. హల్లెలూయా. అరమరలో పాడేసి ఆ బైబిల్ తీసుకొని దులుపుకొని చూడని అంటారు. చదవరు. లేదా నవలు చదివినట్టుగా అది కానీ కప్ప చదివినప్పుడు నేను ఈ సంవత్సరం 2 సార్లు చదవాలి బైబిల్, 2 సార్లు చదివావా? ఇందాక ఆయన అడిగినట్టు కొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు అంటే తెల్లమొక్క వేసి చూస్తున్నారు. 2 ఆజ్ఞలు. హల్లెలూయా. 2. నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించు, నీ పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైనా యెహోవాను ప్రేమించు. నీ దేవుని ప్రేమించు. యెహోవాను కొత్త నిబంధనలు నీ దేవుని ప్రేమించు. నీ దేవుని ప్రేమించు, నీ తోటి వాడిని ప్రేమించు. అంతే. హల్లెలూయా. దేవుని ప్రేమించు, దేవుడు నీ తోటి వాడిని ప్రేమించు ఈజ్ఈక్వల్ టు ఒకటే ప్రేమ. హల్లెలూయా. కొంతమంది ఈ మాటలు పట్టుకుని ఆత్మను ఎగరడం కాదు, ఆత్మ అంటే ప్రేమ అంటారు. నీ ప్రేమను కనుక పక్కనెట్టి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1 కొరింథీ 13 పక్కన పెట్టి కనుక కొలిస్తే నీ ప్రేమ ఎంత దూరం వచ్చేదో అర్థమైపోతుంది అయ్యా. హల్లెలూయా. ఒకసారి చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఆ ప్రేమకి ఈ ప్రేమకి అసలు సంబంధమే లేదు. పరిశుద్ధాత్మ ప్రేమ అంటే తెలుసా? పీకి తెగిపోతుంది అన్నప్పుడు ప్రభువును ప్రకటించడం మానలేదు. పౌలు అంటాడేమో, అయ్యా నువ్వు వెళ్తున్నావా అక్కడ నీకు చంపేస్తారయ్యా బాబు సంగంతో ఏడుస్తుంటే అంటాడు. మీరెందుకు ఏడిచి నన్ను ఏడిపిస్తారు? నాకు టైం అయిపోయింది, నా కోసం నీతి కిరీటం ఉంది, ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషంగా సావడానికి వెళ్తే మీరేంటి ఆయన అన్న ఆపుతారు అని తిట్టినట్టుగా బైబిల్లో ఉంటుంది. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మలో ప్రేమ. అంతేగాని ఇవాళ చేపల కూర అయితే రేపు మాసం కూర వేసింది, ఎంత ప్రేమ పిచ్చా నీకేమైనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా నీకు? ప్రేమ అంటే అది కాదు, బదులు ఆశించినది. ఇందాక నేను పాట పాడినట్లుగా నిస్వార్థమైనది. దాని హెబ్రీలో ఏమంటారు తెలుసా? అగాపే. షరతులు లేనిది. ఏమి లేవు? షరతులు లేవు దానికి. నువ్వు ఎలా చేస్తే నేను ఎలా చేస్తాను. లవర్స్ ఉంటారు
ఉంటారు చూడండి, వీడికి నచ్చినంతసేపు మాట్లాడితే, నచ్చినంతసేపు మెసేజ్ అని రిప్లై ఇస్తేనే నచ్చుతుంది, లేదంటే రిప్లై అనేది బ్రేకప్ అంతే. ఏంటది? ఇది ఫ్యాషన్ అయిపోయింది. లవ్వు బ్రేకప్. మొత్తానికి ఏంటంటే పాత చెప్పులు ఉంటాయి చూడు, తోలు చెప్పులు, అవి ఇచ్చి చెత్త కొట్టేకెళ్ళాయి. అవునా కాదా? కాదంటారా? మీకు ఈ మాట చెప్తున్నా ఏమనుకోకుంటాయి. ఒక సామెత ఉంటుంది, ఒక గారం అంట, ఆ పేరు చెప్పాలండి బాగోదు. వెన్న పప్పలు అడిగిందంట. ఏ పప్పలో? ఏం పప్పలు అయ్యి? అయ్యగారు ఏ రోజైనా వెన్న పప్పలు వండుకున్నాం చూసారా? అవుతుందా? కరిగిపోతుంది. మనం ఏం చెప్తాం తెలుసా? ఏసాడని చూస్తాం. నీ బిడ్డను నువ్వు గారం పెట్టామంటే నువ్వు పాడు చేయడం ప్రారంభించావు. అందుకే బైబిల్ అంటది, దత్తము వాడిన వాడు తన బిడ్డలకు విరోధి. అంటే కరెక్ట్గా ఇప్పుడు కొత్త కూర్చోమన్నారా? లేదు. అదే వాక్యం అంటది, మీ పిల్లల కోపాన్ని రేపకండి. చాలా బ్యాలెన్స్గా ఉండండి. బైబిల్ అన్నీ చెప్తుంది, అన్నిటి గురించి బోధిస్తూ ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి. నా ప్రశ్న ఏంటంటే, వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, ఆ వాక్యమైన శబ్దము, వాక్యమైన దేవుడు నీలో నాలో శరీరధారిగా క్రియ చేస్తున్నాడా? హలో, మీకు అర్థం అవ్వదు కదా అన్నమాట? అర్థమైందా? స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదని స్తోత్రం చెప్పండి. ఏదన్నా ఇటుతో గొడవకుంటున్నారు. అస్సలు నేను ఏమి అన్నాను. ప్రైజ్ లార్డ్. ఇలాగా పిల్లలు లేపండి. అసలు ఈ క్రిస్మస్ వాళ్ళ కోసమే పెట్టాను నేను. దేవునికి స్తోత్రం. అనవసరంగా వీళ్ళకి దొరికింది. లేపండి. తనపండి. ఇవి డాన్సులు అయ్యారు వాళ్ళు. లేపండి. వాళ్ళ కోసమే క్రిస్మస్ రాసి ఏరా ఇంకా డాన్సులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? నువ్వు చదువుతున్న వాక్యం, నీలో ఉన్న వాక్యం, వింటున్న వాక్యం నీలో క్రియ చేయాలి, కార్యరూపకం దాల్చాలి. నీలో దేవుని యొక్క కార్యసిద్ధి కలిగిన ఉండాలి. మరియ గర్భంలోనికి దిగి వచ్చిన ఆ వాక్యము ఆత్మైన దేవుడు శరీరాన్ని దాల్చి యేసు క్రీస్తుగా ఆమె నుంచి బయటకు వచ్చారు. నీలోనికి వస్తున్న వాక్యము ఏ రూపంగా బయటకు వస్తూ ఉంది, ఎలా బయటకు వస్తూ ఉంది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక ఆయన 3 బొమ్మలు పెట్టాడంట, వాటిని టెక్స్ట్ పెట్టాడంట. ఒక బొమ్మ ఏమో చెవిలోంచి పుల్ల ఇటు వెళ్ళి ఇటు వచ్చేస్తుంది, ఒక దానికి ఏమో సగమే అవుతుంది, ఒక దానికి వేసిన దానిలో ఎక్కడికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మనం ఏ బొమ్మ? పొట్లకి వెళ్ళి బొమ్మేనా? లేకపోతే ఎవరో కొంతమందికి ఎవరో అంటారు, అలాగే చెప్తారు. మా చెప్తే చెప్పడం కదా పని, మన పని ఏమన్నా ఉందంటే ఇంకా. హల్లెలూయా. బోర్డు జాబ్ లేదు, నాకు మాత్రం హ్యాండ్ స్కిల్స్ లేవనుకుంటున్నారా? చేతి పనులు రావాలనుకుంటున్నారా? అడగలు కావుతారు. దేవునికి స్తోత్రం. 10 మందికి పని చెప్పి పనులు దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు చైరస్ లాంటి మిల్లుల్లో చెట్టు మేయిస్తున్నారు సార్. ప్రైజ్లో జట్టు మేస్త్రి చేసాం, ఎలక్ట్రికల్ వర్క్ 4 కుర్రలు నేర్చుకునేవాడిని. రాను వదిలేసాం, అవసరం లేదండి. ఆయన కూడా చేశారంట. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తారు? పల్లె కాదు మాకు, ప్రభు మమ్మల్ని వెలిగించాడు, ఆదిగా వెలుగు పంచాలి. క్రిస్మస్ లో క్యాండిల్ వెలిగి చాలా మంది అన్నాడు, తిరుపతి వెలిగించరా అన్నారు. ముదురుగా అడగరాదు. హల్లెలూయా. నేను వెలిగించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడు, మాతో మాట్లాడాడు. మిమ్మల్ని వెలిగించడమే మా పని. కొవ్వొత్తులు ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. కొవ్వొత్తులు రాత్రి పెద్ద కాండి. హల్లెలూయా. నేను చెప్తున్న మాట ఒకటి చెప్పండి. దేవుని వాక్యం వింటున్నా కదా, ఆ క్రియ నీలో జరగాలి, ఆ కార్యం నీలో జరగాలి. ఒక విత్తనం వేసామంటే అది మొలవడానికి చూస్తావు కదా, వాక్యం కూడా నీలో మొలవాలి. నువ్వు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. వాక్యము చేత విస్తరించడం అంటే ఇల్లు, ఒక ఇల్లు ఉన్నది 2 ఇళ్ళు, 2 ఇళ్ళు ఉన్నది 4 ఇళ్ళు. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, యోగుకి అన్ని డబలే కదా కానీ అన్నాడు. కానీ ఏంట్రా అన్నాడు. కానీ అన్నాడు. ఏంట్రా కానీ? వాళ్ళ వైఫ్ ఒకటి. వీడికి ఇలా అర్థమైంది వాక్యం. ఇలాంటి కూడా ఉంటారు. అర్థమైందా? అలా ఆవిడ ఒక్కతే కదండి. రే ఆవిడ దేవుడు తీసుకోలేదురా, పక్కనే ఉంది పొడవడానికి. మీకు విషయం తెలుసా? ఎక్కువ శాతం హార్ట్ అటాక్ ఎవరికి వస్తాయి? సరదాగా చెప్తున్నారు, మగోళ్ళకా ఆడవాళ్ళకా? ఎక్కువ మగవాళ్ళకి వస్తాయి, ఆడవాళ్ళకి రావు. అయ్యారు 70% హార్ట్ అటాక్ వచ్చింది మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కాదు. కారణం ఏంటో తెలుసా? పెళ్ళిలో ఆడవాళ్ళు ఎక్కడ ఈ పక్కన పెడతారు,
ఎడం పక్కన పెడతారు, ఎడం పక్కన పెడతారు. గుండె ఎక్కడ ఉంటుంది? అందుకని మేము జస్ట్ జోక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకే మాట చెప్తున్నాను తెలుసా? నీలో వాక్యం క్రియ చేయాలి, వెంటనే వాక్యం క్రియ చేయాలి. ఇదిగో క్రిస్మస్ అని చేసుకుంటాం మంచిదే, కొత్త బట్టలు కొనుక్కున్నాం మంచిదే, వండుకున్నాం మంచిదే, తిన్నాం మంచిదే, 10 మందికి పంచాం మంచిదే. కానీ నీలో క్రీస్తు ఏ విధంగా కార్యం చేస్తున్నాడు? వాళ్ళు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు నేను కలిగి ఉన్నాను. చెప్పడం మాత్రం బాగా చెప్తాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే నీ ఘనము. హల్లెలూయా. అక్కడ నా ధనం అని పాడొచ్చు కదా. నీ ధనము బోధ కూడా ఇంతే నీకు. హల్లెలూయా. ఎవరికే? నీకు. నువ్వు ఎలా చెయ్యాలి, నువ్వు ఎలా చేయలేదు, మరి నేనేం చెయ్యాలి? నా చెప్పడం పని ఏంటి? ప్రసంగం అంటే ఏంటో తెలుసు. చాలా మందికి నాతో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళకి నేను చెప్పేవాడిని, అన్న ప్రసంగం ఇవ్వాలి, నాకు ఏం అర్థం కాలేదన్న, ఏదో సబ్జెక్ట్ చెప్పాను అంటూ ఉంటారు నాతో ఉన్నవాళ్ళు. లేకపోతే ఇంకా కొంచెం చిన్నవాళ్ళు. లేకపోతే చెప్తాను, ఈరోజు చదివిన వాక్యాన్ని నువ్వు ఎలా అనుభవించావో అదే ప్రజలకు ప్రపంచాలి. హల్లెలూయా. వాక్యం నీకు ఎలా అర్థమైంది అలా చెప్పంతే. అర్థమవుతుందా? ఆయన పోలీసు అయిన బోల్డ్ అని ఏంటంటారు, లా తెలుస్తాయి, అవి తెలుస్తాయి, చట్టాలు అన్నీ తెలుస్తాయి. నాకు తెలియదు. అర్థమవుతుంది? నాకు తెలియదు. నేను బైబిల్ కాలేజ్ చేశాను పాస్టర్మే, కాబట్టి నాకు కొన్ని రెఫరెన్స్లు అవి తెలుస్తాయి. అవి ఆయనకి తెలియదు. ఆయనకి రానిది నాకు రావాల్సిన పని లేదు, నాకు రావాల్సిన ఆయనకి రావాల్సిన పని లేదు. పొడవలు చేసే పని కత్తి పొడవలు చేస్తుంది, కత్తి చేసే పని కత్తి చేస్తుంది. పొడవలు ఏడక్కర్లతో నేను నడుపుతున్నానని, కత్తి ఏడక్కర్లతో నేను కొయ్యట్లేదని. దేవునికి ఉండి పని దానికి ఉంది. దేవుని సన్నిధిలో నీకు పని ఉంది. హల్లెలూయా. ఇదిగో ఒకనాడు గోపురిని ఈ రోజు చీకటిలోని వెలుగులోకి పీల్చి హోషేయగా వాడుకుంటాడు దేవుడు. నిన్నెందుకు వాడుకోడు? ఒకరోజు చీకట్లో లేవా? చీకట్లో నిన్న దేవుడు వెలుగులో పిలవలేదా? ఎంతమంది పంచుకుంటున్నాయి వాక్యాన్ని? ఇలా వెళ్ళిపోతాం, మళ్ళీ క్రిస్మస్ వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం. ఆ వాక్యం శరీరధారణ అంటే చూడండి, జ్ఞానులేమో దేవదూత అందే, మీరు సైలెన్స్కి వెళ్ళిపోండి. నా భాషలో చెప్పనా? జ్ఞానులు అంటుంది, మీరు నోరు మూసుకొని మీరు చేస్తారు, మీరు అన్నారు. ఎవరితో మాట్లాడద్దు. రూట్ మార్చేసి నోరు మూసుకెళ్ళిపోండి. గొర్రెల కాపర్లు అరుచుకుంటూ గెంతులు వేసుకుంటూ ఓ ఆనందం తెలితే ఎవ్వరూ ఆపలేడు. కారణం ఏంటో తెలుసా? వాక్యం ఉంటుంది, వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి. హల్లెలూయా. నీకు నాకు ఏమీ తెలియదు. దేవుడు మనం పిలిచాడు, రక్షించాడు, మనల్ని దేవుని యొక్క వెలుగులోకి నడిపించాడు. ఎందుకో తెలుసా? నువ్వు మౌనంగా జ్ఞానుల్లా వెళ్ళిపోవడానికి కాదు, గొర్రెల కాపర్లా అరుచుకుంటూ అందరికీ చెప్పడానికి. హల్లెలూయా. ఆదివారం వచ్చి దేవుడు స్తుతించి ఆరాధించడానికి, ఆ మాటలు ప్రకటించడానికి, ఇతరులకు చెప్పడానికి, ఇతరులకి ఆ సాక్ష్యాలు పంచుకోవడానికి. ఎంతవరకు పంచుకోగలుగుతున్నాం? ఎంతవరకు దేవుని యొక్క మాటలు ఇతరులకు అందించగలుగుతున్నాం? ఎంతవరకు నీ వంతు పని నువ్వు చేస్తున్నావు? చేయకపోతే దేవునికి లెక్క చెప్పాలి సుమా. దేవుని లెక్క అడుగుతారు తెలుసా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన తీర్పులు నిలబడాలి తెలుసా? జ్ఞాపకం ఉంచుకోండి, ఆ వాక్యము శరీరధారి. ఆ వాక్యము శబ్దము శరీరాన్ని దాల్చింది. నీకు వినబడుతున్న వాక్యం అనే శబ్దము నీలో ఎలాంటి క్రియ చేస్తూ ఉంది, ఎలాంటి కార్యం చేస్తుంది? మనం ప్రశ్నించుకుంటూ ఒక్క నిమిషం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని పిల్లలకు సమయాన్ని 2 పాటలు